హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తిరిగిలేదండి. అయితే నేను మొన్న జూన్ నెలలోనే విజయవాడకి వెళ్ళడం జరిగిందండి. ఒక ప్రజా సంఘానికి సంబంధించిన ఒక మీటింగ్ ఒకటి అయిందండి. రాష్ట్ర స్థాయి మీటింగ్ అయితే వాళ్ళు నన్ను పిలిచారండి, రమ్మని పిలిచారు. ఆ మీటింగ్లోని హాజరవడానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 10వ తారీఖు సాయంత్రం 3 గంటలకు అది అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే వైజాగ్ వచ్చేయాలి. యాక్చువల్గా నేను సైకిల్ని వైజాగ్ పార్సిల్ చేసి ఇవ్వాలి. అయితే రాబుద్ది వేయలేదు ఇంటికి. ఏట్రా చేద్దామని చెప్పేసి అలా ఆలోచించిన తర్వాత ఏంటంటే అప్పుడు సరే అయితే అని చెప్పేసి విజయవాడ నుంచి ఖమ్మం నుంచి రాజమండ్రికి సైకిల్ యాత్ర వేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా విజయవాడ నుంచి ఖమ్మంకి సైకిల్ని పార్సిల్ చేస్తానండి. వెంటనే నైట్ 10 గంటలకు ట్రైన్ వస్తే బీదర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ పార్సిల్ చేసి 12:30కి నేను ఖమ్మంలో దిగడం జరిగిందండి. సైకిల్ని తీసుకొని దిగాను. 4:30కి ఈ పర్యావరణ పరిరక్షణ సంబంధించిన సైకిల్ యాత్ర స్టార్ట్ చేశానండి. ఖమ్మం నుంచి రాజమండ్రి వరకునండి. మొత్తం 230 కిలోమీటర్లు అండి మొత్తం. అప్పుడు 4:30 అయింది టైం. అక్కడి నుంచి మొత్తం రాజమండ్రి వరకు కూడా నేను సైకిల్ యాత్ర చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఇందులో ఉన్న వీడియో మాత్రం అశ్వారావుపేట వరకు ఉంటుందండి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి ఒకనొకప్పుడు ఏంటంటే అశ్వారావుపేట ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండేటప్పుడు అశ్వారావుపేట అంటే బార్డర్ అనమాట. ఖమ్మం జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి బార్డర్ అశ్వారావుపేట. కానీ ఈ రోజు మన దురదృష్టం పోతే కొంత స్వార్థ పరుల వల్ల పదవీ కాంక్ష వల్ల ఏంటంటే 2 రాష్ట్రాలకు మన తెలుగు రాష్ట్రం విడిపోయిందండి. విడిపోవడం వల్ల ఏంటంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అది బార్డర్గా ఉందండి. అయితే నేను అదే అండి వేసానండి. యాత్ర అయినా మొత్తం ఖమ్మం ఇదంతా ఒక సెమీ జంగిల్ రూట్ అండి. ఇది యాక్చువల్గా సెమీ జంగిల్ రూటు. ఈ రూట్ ఖమ్మం నుంచి అంతా కూడా జంగిలే. అది అటు కొంత మైదాన ప్రాంతం, కొంత అటవీ ప్రాంతంకి ఉంటుంది రూటు. మధ్య మధ్య గిరిజన తండాలే ఉంటాయన్నమాట మొత్తం అంతా. కొద్దిగా ఇటు నుంచి అలాగా నార్త్ సైడ్ వెళ్తే కొత్తగూడెం నుంచి భద్రాచలం నుంచి అలాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా వెళ్ళిపోవచ్చు. దాని నుంచి మనం సౌత్కి ఎలా దిగితే ఒరిస్సా రాష్ట్రంలో కూడా వెళ్ళొచ్చు అండి. తిరిగిలేదు. బోర్డర్ అనమాట అదంతా. అది ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ. మరి తెలంగాణ 4 రాష్ట్రాలకు బోర్డర్ మొత్తం ఆ ప్రాంతం. జంగిల్ అండి మొత్తం ప్రాంతంలోని. రోడ్డు మీద వెళ్తుంటే కొండ సెలవులు, పాములు టైర్లకి అంతా పడి చచ్చిపోయాడు మొత్తం. ఆ రూట్ అంతా కూడా బైపాస్ రోడ్, 230A బైపాస్ రోడ్ అండి. అది మొత్తం టైర్ల కింద నలిగిపోయి చచ్చిపోయాడు మొత్తం. నేను కొండ సెలవు మొత్తం ఆకోదొకలా కనిపించింది మొత్తం. చుట్టుపక్కల అటవీ ప్రాంతం, సెంటర్ నుంచి రోడ్డు అండి మొత్తం. అలాగే నత్తలు రోడ్ల మీద నత్తలు ఉంటాయి చూసారండి. ఆ నత్తలు ఉంటాయి, వీడియోలు ఉంటాయండి. అలాగే రోడ్డు పొడవునా మొత్తం ఎక్కడ చూసినా సరే కమ్యూనిస్ట్ పార్టీ అమరవీరుల స్తూపాలండి మొత్తం. వాళ్ళ తాలూకా ప్రాణత్యాగాలకు సంబంధించి రకరకాల ప్రజా సంఘాల పోరాటాలు, కార్మిక సంఘాల పోరాటాలు చేసి ఈ కార్మికుల సంక్షేమం కోసం ఎంతమంది పోరాటాలు అమరవీరులు అయ్యారండి. వాళ్ళందరూ సంబంధించినటువంటి స్తూపాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా మహానేత రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్టాచ్యూస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. తిరిగిలేదండి. అలాగే అంబేద్కర్ గారి తాలూకా స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి మొత్తం ఎక్కడ. అలాగే చర్చిలకి సంబంధించిన టెంపుల్స్, చర్చిలు అయితే తిరిగేలేదండి. మొత్తం RCM చర్చిలు అనేవ్వండి, మొత్తం క్రిస్టియన్ సంఘాలకు సంబంధించిన చర్చిలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. తిరిగిలే డాన్ బాస్కో చర్చ్, రకరకాల చర్చిలు. ఇంచుమించు ఈ వీడియో ఏంటంటే అశ్వారావుపేట వరకే నాకు వీడియో వచ్చిందండి. ఎందుకంటే వీడియో నాకు తీయడానికి అబ్బింది కాదండి నాకు. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయిందండి. ఈ ఛార్జింగ్ అయిపోవడం అంటే అశ్వారావుపేటకి నైట్ ఎంతగా చేరుకున్నానండి. 1:30కు 2:30కు అశ్వారావుపేట దగ్గరికి వెళ్ళాను. మొత్తం ఛార్జింగ్ అయిపోయింది. మొత్తం ఛార్జింగ్ అయిపోవడంతో అశ్వారావుపేట వరకు వీడియో ఉంటుంది. జంగారెడ్డి గురించి వీడియో ఏమి ఉండదు అండి. ఇంకా అక్కడి నుంచే రాజమండ్రి వెళ్ళేదాకా వీడియో ఏం లేదండి. అక్కడ వరకు వీడియో ఉంటుందండి. రాజమండ్రికి నేను ఎన్ని గంటలకి 10వ తారీఖు నైట్ 12వ తారీఖు సాయంత్రం 4:30కు నేను రాజమండ్రి స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. మొత్తం ఇంచుమించు అది వాడిని 4:30 మరుసటి రోజు 4:30 మొత్తం. ఇవాళ 24 గంటలను, ఇది 12 గంటలు మొత్తం జర్నీ. మొత్తం 36 గంటలు పట్టిందండి. మొత్తం 230 కిలోమీటర్లు క్రాస్ చేసిన 236 గంటలు అని తిరిగిలేదండి. అలాగే ఇక్కడ తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి హయాంలో మొత్తం స్త్రీలు సంపాదన పనులు కావాలని ఎక్కడ పడితే అక్కడ స్త్రీలకు సంబంధించినటువంటి టీ పాయింట్స్ పెట్టారు. స్త్రీలు అమ్ముతారండి అక్కడ అందరూ కూడా. అది మరి ఎందువల్ల ఏ చేతనై మూతపడిపోయి మనకు తెలియదండి. మరి అవన్నీ మూతపడిపోయాను మొత్తం. ఆ షాపులన్నీ కూడా
మరి ఎందువల్ల మాకు ఇప్పుడు మనీ అంటే నేను అనుకుని ఇప్పుడు ఇది నేను కోరుకునే ఎలాగైనా సార్ షాపులు మళ్ళీ ఓపెన్ చేసి స్త్రీలని సంపాదన పరులు చేయడంలో స్త్రీలు ఒక ముఖ్య పాత్ర వహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగైనా షాపులు ఓపెన్ చేసి స్త్రీలు కూడా సంపద సృష్టికర్తలుగా మారాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. తిరిగిలేదు. ఇప్పుడు ఇలా వెళ్తానండి, మొత్తం ఆ రోడ్డు మీద నుంచి వెళ్తాను. ఇక చర్చ్ ఒకటి వచ్చిందండి, మొత్తం అక్కడ ఆ చర్చ్ నుంచి నేను ఇది మొత్తం అంతా కూడా వెళ్తాను. క్రైస్తవ మిషనరీలు మరి ప్రగతికి పొట్టుగమ్మలేనండి. ఎందుకంటే వన్స్ అపాన్ టైం అప్పట్లో మన స్వాతంత్రం రాక పూర్వం అవునేవ్వండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అవునండి, యాక్చువల్గా ఏంటంటే మరి అప్పట్లో మరి బహుజనులకు ఎక్కడ కూడా చదువులు చెప్పడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. నాకు ఆచారం ఉంటుంది, ఓన్లీ పెద్ద కులస్తూ చదువుకోవాలి, చిన్న కులస్తూ. కానీ మరి అటువంటి ఆచారాలను అట్లా పక్కన పెట్టి ఈ రోజున ఏంటంటే మొత్తం క్రైస్తవ మిషనరీ ఉండడం వల్ల ఈ రోజున బహుజనులు అనేవాళ్ళు రక్షరాశి లేరండి. అలాగే మన తెలుగు జాతి ఐక్యంగా ఉండాలండి. తెలుగు జాతి ఇప్పుడు కూడా ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తెలుగు జాతి ఒకటేనండి, రకరకాల తెలుగు జాతులు, తెలంగాణ తెలుగు జాతి, రాయలసీమ తెలుగు జాతి అనేది లేదండి ఎక్కడ కూడా. ఒకటే తెలుగు జాతి ఇప్పుడు ఐకమత్యంగా ఉండాలి. ఒకటే రాష్ట్రం ఒకే దీనిగా ఉంటే అది ఎంతో మంచిది. కానీ మన దురదృష్టాలు రెండు రాష్ట్రాలకి విడిపోయి ఈ రోజు మనం ఏవి సాధించుకోలేకపోతున్నామండి. విశాలాంధ్రగా ఉండేటే మనం ప్రతిదీ సాధించుకుంటేవారు, కానీ ఇప్పుడు ఏది సాధించుకోలేకపోతున్నాం. అది మన దురదృష్టం అండి, అది తిరిగి లేదండి. అది అలాగే మనందరం కూడా ఏంటంటేనండి పర్యావరణం పట్ల ఏంటంటే మనందరం కూడా అవగాహనతో ఉండాలండి. ఈరోజు మరి పర్యావరణం బాగుంది. చూసారా ఎల్నినో వచ్చి ఎంత ఇబ్బందులు పెడుతున్నదో జనాలని. ఎల్నినో వల్ల కొన్ని రాష్ట్రాలు ఫుల్ వర్షాలు పడుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు వర్షాలు పడలేదు, కొన్ని దగ్గర అసలు వర్షాలే లేవు, వర్షాలు పరిస్థితులు. ప్రపంచం మొత్తం అలాగే ఉందండి. పర్యావరణం ఉంటే మొత్తం అంతా కూడా అంత సమతుల్యంగా ఉంటుందండి. వాతావరణం అంతా ఇప్పుడు పడాల్సిన వర్షాలు కానీ ఇప్పుడు పడాల్సినవన్నీ కూడా పడుతూ ఉంటాయి. మనకి కూడా బాగానే ఉంటుంది అంతా కూడా అంతా కూడా పర్యావరణం మొత్తం ప్రపంచం పచ్చగా సుభిక్షంగా ఉంటుంది, పంటలని పండుతాయి టైంకి వర్షాలు పడడం వల్ల. అదే అలాగే హిందీ భాష జాతీయ భాష మనం గుర్తించాలండి. హిందీ అనేది ఏంటంటే దేశం మొత్తానికి కలుపుతారండి. మనం తెలుగు అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, కానీ హిందీ అనేది ఏంటంటే మనం బయట రాష్ట్రాలకు వెళ్ళిన తర్వాత హిందీలో మాట్లాడాలండి. ఎందుకంటే ఒక భారత్ అనేది ఉండాలండి. ఇప్పుడు ఒరిస్సా వెళ్ళిన అక్కడికి వెళ్ళినా హిందీలో మాట్లాడినట్టయితే వాళ్ళ భాష మన భాష మనకు మాట్లాడే వ్యత్యాసం ఉండదు, మాట్లాడుకోవచ్చు. జాతీయ ఐక్యతను కూడా సాధించవచ్చు. హిందీ వాళ్ళు ఏంటంటే జాతీయ ఐక్యత కూడా మనమంతా భారతీయులు అనే భావన విస్తరణ చేసుకోవడం బాగుంటుంది. కన్యాకుమారి కాశ్మీర్ వరకు అందరూ కూడా హిందీ భాషలోనే మాట్లాడాలి. జాతీయ భాష అది. మన రాష్ట్రం మన మాతృభాష మనం మాట్లాడుకుంటాం. మన మాతృభాష మనం ఎంత గౌరవం ఇస్తున్నాం, హిందీ భాష కూడా మనం అంతే గౌరవం ఇవ్వాలా. హిందీలో కూడా మనం మాట్లాడుకుంటే అది మన దేశ గౌరవానికి ఎంతో మంచిదండి. అది తిరిగి లేదండి. అలాగే ఈ రోజున చాలామంది అంటే ఈ పలానా మతం నేను చెప్పనండి, మతవాదం పిడివాదం కింద తయారైందండి. మతాన్ని తెచ్చి ప్రతి దాని మీద రుద్దుతున్న మతాచారం రుద్దు. అవును, క్రిస్టియన్ మతం అవనివ్వండి, హిందూ మతం అవనివ్వండి, ముస్లిం ఏ మతం అయినా సరే మతవాదం అనేది ఉండకూడదండి. ఇది కూడా ఇది మంచిది కాదండి. దేశ భద్రత కూడా మంచిది కాదు. ఎవరి మనోభావాలు అందరం అన్ని ప్రతి ఒక్క మతానికి సంబంధించిన మనోభావం మనం గౌరవించాలండి. తిరిగి లేదండి. లౌకికవాదం అనేది ఏంటంటే మనందరం కూడా ఒకటే అనే భావన. ప్రతి మతమైనా ఒకటేనండి. ఏ మతమైనా దేవుడిని పూజించమని చెప్తుంది తప్ప దేవుడిని పూజించొద్దని ఏ మతం చెప్పట్లేదు. మంచి చేయమని చెప్తుంది తప్ప మంచి చేయొద్దని చెప్పను. కాబట్టి అండి అన్ని మతాల సార్ ఒకటే. లౌకికవాదాన్ని అలవాటు చేసుకుంటే అది ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిదండి. అది లౌకికవాదం అనేది ఎవరికైనా సరే. అది ఈరోజు మరి కొంత ఇది అభ్యర్థి. అలాగే ప్లాస్టిక్ గుడ్డ నారసం మనం పరిమిత స్థాయిలో వాడాలి. ప్లాస్టిక్ కూడా ఎక్కువ వాడకూడదు, కొంతవరకు వాడాలి. గుడ్డ కూడా నా గుడ్డ సంచులు ఎక్కువైపోయిన మొత్తం ప్రకృతి సంపద ఒత్తిడి పడుతుంది. అది తయారు చేయడానికి ఏంటంటే చెట్లని కొన్ని జంతువులను చంపాలి. కాబట్టి ఏంటంటే ప్లాస్టిక్ అవనివ్వండి, గుడ్డ నారసంచడం ఉండి వాటిని పరిమిత స్థాయిలో ఉపయోగించినట్టయితే మొత్తం అటవీ సంపద అంతా కూడా మనం పరిరక్షించినట్టు అవుతుంది. లేదంటే మొత్తం ఈ తయారు చేయడానికి వాటిని మూల వస్తువుల కింద వాటిని నరికిస్తాం అనుకోండి, మొత్తం ప్రపంచం అంతా బోడైపోద్దండి. పర్యావరణం ఉండదు, ఏది ఉండదు. మొత్తం ప్రపంచం అంతా బోడైపోయి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇంక వర్షాలు కానీ ఏవి పడవండి మొత్తం అంతా కూడా. కాబట్టి ఏంటంటే గుడ్డ సంచులను కూడా పరిమిత స్థాయిలోనే వాడాలండి. ప్లాస్టిక్ సంచులు కూడా ఒకసారి వాడిన సంచి 2-3 సార్లు వాడండి, పీకిపోయిందాక. తిరిగి లేదు అలా వాడినట్టయితే అది మనకే మంచిది, పర్యావరణానికి మంచిదేనండి. తిరగలేదు. అలాగే పచ్చదనం పరిశుభ్రతను ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. అక్కడ ఉంటే అక్కడ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. పబ్లిక్ టాయిలెట్లని మనం వాడతాం ట్రైన్లోని, బస్సుల్లోని, అలాగే సినిమా హాల్స్లో కూడా ఉంటాయండి పబ్లిక్ టాయిలెట్లు. అట్లా మనం నీట్గా ఉపయోగించుకుంటే నీట్గా ఉంటాయి, మరి రోజులు వాడుకోండి. అంతే కానీ వాడేసి నీళ్ళు వేయకుండా వచ్చేసి దుర్వాసన రావడం, అట్లా వాడుకోవడానికి ఉపయోగం వచ్చుకోవడం, సంస్థించడం, దీనివల్ల ఎంత దరిద్రం అండి. కాబట్టి పబ్లిక్ టాయిలెట్ అనేవి ఏంటంటే జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అది మనకే మంచిది. అలాగే పర్యావరణాన్ని కూడా చాలా మంచిది. పచ్చదనం పరిశుభ్రతను కూడా మనం అలవాటు చేయాలి. మొత్తం మంచి ఎక్కడ పడితే అక్కడ పరిశుభ్రంగా ఉంచాలని, మొత్తం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అది కూడా మంచి మంచి చెట్లు వేయాలి, పచ్చగా ఉండాలి. మొత్తం పర్యావరణం పచ్చగా ఉంటే అది మనకి మంచిదే. దీనివల్ల ఏంటంటే
పర్యావరణం బాగుండాలంటే మంచి టైంకి వర్షాలు పడతాయి, అన్నీ పడతాయి, అంతా కూడా బాగుంటుందండి. తిరిగిలేదండి పర్యావరణం పరిశుభ్రత తిరిగిలేదండి. అలాగే మన బాధ్యత అండి, మనందరూ బాధ్యత పచ్చదనం పరిశుభ్రత మనందరం అలవాటు చేసుకోవాలండి. తిరిగిలేదు ఈ భూమండలాన్ని, ఈ పొడమతను రక్షించాల్సిన బాధ్యత మనదేనండి, తిరిగిలేదండి. నెక్స్ట్ నేను మళ్ళీ కూడా వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరూ మళ్ళీ కలుస్తానండి. నా వీడియో వీక్షించిన మీ అందరికీ నమస్కారాలండి. తిరిగిలేదండి. ఓకే అండి. జై హింద్, జై భారతదేశం.